మెడిసిన్‌లో అండి పర్టిక్యులర్‌గా మనకి వరల్డ్ వైడ్‌గా తీసుకుంటే 4,300 చేంజ్ కాలేజెస్ మాత్రమే ఉన్నాయి. సో, ఈ 4,300 ఆడ్ కాలేజెస్‌లో 8,000 ర్యాంక్, 12,000 ర్యాంక్ ఎలా వస్తుందో నాకైతే అర్థం కాదు. సో, వీళ్ళు ఆ ర్యాంక్‌ని చూసేటప్పుడు గూగుల్‌లో జనరల్‌గా ఏం చేస్తామండి, సో అండ్ సో కాలేజ్ వరల్డ్ వైడ్ ర్యాంక్ అంతా అని కొడతాం. అవును. కింద రిజల్ట్స్ వస్తాయి. ఈ రిజల్ట్స్ చెక్ చేసేటప్పుడు అది ఏ వెబ్సైట్లో ఉన్నది, అది ప్రైవేట్ ఒక కన్సల్టెన్సీ వెబ్సైటా లేకపోతే ఆథరైజ్డ్ ర్యాంకింగ్ బాడీ ఇస్తున్న వెబ్సైట్ అనేది చెక్ చేసుకుంటే క్లారిటీ వస్తుంది ఆ ర్యాంకింగ్ ఏంటి అనేది. సో పర్సనల్గా నన్ను అడిగితే నేను బిలీవ్ చేసేది ఇండియాలో కనుక తీసుకుంటే ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ సిస్టమ్ని నేను బిలీవ్ చేస్తాను. రీజన్ ఏంటంటే అది గవర్నమెంట్ వాళ్ళచే కంట్రోల్ చేయబడుతున్న ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ అనేది ప్రాపర్ సిస్టమేటిక్గా ర్యాంకింగ్ అనేది ఇస్తుంది ఇండియాలో ఉన్న కాలేజెస్కి. సో సిమిలర్లీ ప్రతి కంట్రీలోన మనకి ఒక ర్యాంకింగ్ బాడీ అనేది ఉంటుంది, అది ఆ కంట్రీ గవర్నమెంట్ వాళ్ళు ఆథరైజ్డ్లో ఉంటుంది. సో ఆ ర్యాంకింగ్ సిస్టమ్ అనేది మనకి ప్రాపర్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది, కంట్రీలో టాప్ కాలేజ్ ఏది లేకపోతే ఏ కాలేజీకి ఏ ర్యాంక్ ఉంది అనేది. ఈ గ్లోబల్ ర్యాంకింగ్ మెకానిజంలో కనుక మనం వెళ్ళి ట్రాప్లో పడ్డాము అని అంటే ప్రాపర్ ఇన్ఫర్మేషన్ తీసుకోలేము.